శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 3వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ద్వాదశి తిథి ఉదయం 7 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి తిథి తెల్లవారుషాన 5 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి చతుర్దశి. రోహిణి నక్షత్రం తెల్లవారుషాన 4 గంటల 39 నిమిషాల వరకు, తదుపరి మృగశిర నక్షత్రం. శూలయోగం ఉదయం 10 గంటల 13 నిమిషాల వరకు, తదుపరి గండయోగం. తైతుల కరణం ఉదయం 7 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి గరజీ కరణం. నేటి వర్జ్యం రాత్రి 8 గంటల 45 నిమిషాల నుండి 10 గంటల 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 1 గంట 32 నిమిషాల నుండి 3 గంటల 5 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, ఈనాడు ప్రదోష వ్రతం. ప్రతి నెలలో కూడా వచ్చేటటువంటి, ప్రతి పక్షంలో వచ్చేటటువంటి 13వ రోజు ప్రదోష వ్రతం అని విశేషంగా ఆచరించడం మనకి సంప్రదాయంలో చెప్పబడ్డది. శుక్లపక్షంలో ప్రదోష వ్రతం అంటే, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ప్రదోష వ్రతాన్ని మహాప్రదోష వ్రతం అని పిలుస్తారు. ఈ మహాప్రదోష వ్రతం అంటే శుక్లపక్షంలో వచ్చిన దానికంటే కృష్ణపక్షంలో అత్యంత బలీయమైనది అని దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం. అయితే చతుర్దశి, కృష్ణ చతుర్దశి అమావాస్య ముందు రోజున ఈశ్వరారాధన విశేషంగా చేస్తాం. దీన్ని మాస శివరాత్రి అని అంటారు. దానికి పూర్వాంగంగా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఆ సంస్థలోనో లేకపోతే ఆ కార్యాలయంలోనో ఉన్నతమైనటువంటి వ్యక్తిని కలవడానికంటే ముందు తన క్రింది స్థాయి వ్యక్తుల యొక్క అనుమతి లేదా వారిని కలవడం అనేది మనకు సంప్రదాయంగా లోకంలో చూస్తుంటాం వ్యవహారంలో. అలాగే ఈశ్వరారాధన చేయడానికి ముందు పూర్వాంగంగా ఈశ్వరుడి యొక్క పరివారంలో ఉన్నటువంటి గజానన, షడానన, నందీశ్వర, భృంగీశ్వర మొదలైనటువంటి శివ పరివారం యొక్క ఆరాధన విశేషంగా చేసేటటువంటి విధానంలో ఆ భాగమే ఈ ప్రదోష వ్రతం. ఈ ప్రదోష వ్రతం ఏ వారం వస్తే ఆ వారాధిపతి యొక్క దోషం కూడా విశేషంగా తొలగిపోతుంది. అందులో కృష్ణపక్షంలో చేసేటటువంటి ప్రదోష వ్రతం వల్ల అజ్ఞాత దోషాలు, అంటే మనం తెలియకుండా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిహరింపబడతాయి. అయితే పరివార దేవతల యొక్క ఆరాధన చేస్తూ ఈశ్వరారాధన కూడా విశేషంగా చేస్తారు. అందులో ముఖ్యంగా నందీశ్వరుడి యొక్క ఆరాధన, నందీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం అనేది మనకి అది సంప్రదాయంగా ఉంది. గ్రంథాలు కూడా ప్రత్యేకంగా చెప్పాయి. అటువంటి ఆ నందీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నందీశ్వరుడి యొక్క ఆరాధన విశేషంగా చేసి, ఆ నందీశ్వరుడికి నీళ్ళల్లో నానబెట్టినటువంటి శనగలు లేదా ఉడికించినటువంటి శనగలను నివేదన చేసి, ఇంకా విశేషంగా ఒక క్రొత్త వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఆ శనగలను మూటగట్టి ఆ నందీశ్వరుడి యొక్క ఆ విగ్రహం మెడలో కూడా అలంకరిస్తారు. అలాగే కొత్త గంటలు మొదలైనటువంటి వాటిని కూడా నందీశ్వరుడికి అలంకరిస్తారు. అలాగే ఈశ్వరుడికి హారతి ఇచ్చిన తరువాత ఉత్తరాంగంగా అదే హారతిని నందీశ్వరుడికి చూపిస్తారు. ఆ సమయంలో ఆ హారతిని దర్శనం చేయడం వల్ల సమస్త విధాలైనటువంటి దోషాలు, పాపాలు నశిస్తాయి అని గ్రంథాలలో చెప్పబడినటువంటి విశేషం ఇది. ఇటువంటి ఈ ప్రదోష వ్రతం నాడు ఏకభక్తం చేయాలి అని కూడా మనకు ఉపాసనా గ్రంథాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఈ ప్రదోష వ్రతంలో ఎవరైతే శివ దర్శనం చేస్తారో, ఎవరైతే ఈ ప్రదోష వ్రతం తాలూకు అభిషేకాన్ని అర్చనను ప్రత్యక్షంగా తిలకిస్తారో, ఎవరైతే జరిపిస్తారో వాళ్ళ యొక్క ఈతి బాధలు, సమస్త విధాలైనటువంటి దారిద్ర్యాలన్నీ కూడా నివృత్తయి పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహం వాళ్ళకి లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి శివానుగ్రహం పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ప్రయాణం వల్ల శుభాలు కలుగుతాయో, ఏ దైవ దర్శనం వల్ల అన్ని పనులు సక్రమంగా కొనసాగుతాయో, ఏ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ఈ రోజంతా శుభ ఫలితాల్ని పొందడానికి అవకాశం ఉంటుందో, ఈ రోజున ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ద్వాదశి ఉదయం 7 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి
త్రయోదశి. ఈరోజు బుధవారం. ఈరోజు నక్షత్రం రోహిణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు, వృషభంలో చంద్ర గురువులు, మిథునంలో రవి శుక్రుడు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, రాహువు మీనంలో కనిపిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెద్దగా ధ్వనించి అరిచి ఎదుటివారిని అదుపు చేయాలి అని అనుకున్నట్టయితే వ్యవహారం పూర్తిగా దెబ్బతినే అవకాశం గోచరిస్తోంది. ఆలోచించి మాత్రమే ప్రతి పనిని చేస్తారు. అది ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఇంట బయట తాత్కాలికంగా పేచీలని సృష్టించాలని కొందరు ప్రయత్నించే అవకాశం ఉంది. మంచి ఉపాయంతో దాన్ని సరిచేసుకోవడం అవసరం. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా లభించే అవకాశం ఉంది. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం అవసరం. వృత్తిలో ఏ విధమైన బద్ధకాన్ని లేకుండా చూసుకోగలగాలి. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యాపార రహస్యాన్ని భాగస్వాములతో సహా ఇతరులకి ఎవరికీ కూడా చెప్పకుండా ఉండడం చాలా మంచిది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు గణపతిని ఆరాధించినట్లయితే ఏ విధమైన విఘ్నాలు కలగవు. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని విధాలా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఉద్యోగస్తులైన వారు పై అధికారులతో పేచీలు రాకుండా తోటి అధికారులతో సమన్వయ భావం మాత్రమే ఉండేలా ప్రయత్నాన్ని చేస్తారు. పై ఉద్యోగం కోసం పోటీ పరీక్షల కోసం ప్రయత్నాన్ని చేస్తారు. ముమ్మరంగా దానికోసం కృషి చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయం నష్టం రాకుండా ఉండేలా మరింత ఎక్కువ కాలాన్ని శ్రమించి ఆ పని చేస్తారు. వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారు ముఖ్యంగా ఫలవృక్షాల మీద అలాగే కాయగూరల మీద వ్యాపారాన్ని చేస్తుండే వారికి విశేషమైనటువంటి లాభం గోచరించే అవకాశం కనిపిస్తోంది. ఇంట్లో ఉండే స్త్రీజనం మానసికమైనటువంటి దార్ఢ్యం అంటే దృఢత్వంతో ఉండేటువంటి కారణంగా కుటుంబంలో ఏ రహస్యము ఎటుపక్కకి వెళ్ళే అవకాశం లేదు, ఉండదు కూడా. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శక్తి గణపతిని పూజించినట్లయితే తప్పక మానసికమైన శక్తి వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతా బంధం మధ్యమంగా ఉంటుంది. కుటుంబంలో ఉండే విద్యార్థుల చదువు కోసమని హెచ్చు మొత్తాన్ని ఖర్చు చేస్తారు. అది సరైనటువంటి తీరులోనే ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కూడా విశేషంగా ఉంటుంది. పెట్టుబడిని సకాలంలో సరైనటువంటి చోటనే పెట్టే ఆలోచన కూడా కలిగి ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఎంతో లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వం వైపు నుండి లేదా ముఖ్యమైనటువంటి దాతల నుండి ఏ విధమైనటువంటి సహకారము రాదు అని మొదట్లో అనుకున్నప్పటికీ కూడా సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతూ ఉండే కారణంగా ఉత్సాహంగా ఉంటుంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు వీర గణపతిని ఆరాధించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తారు. ఇంట్లో ఉండే భార్యాభర్తల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలగచ్చు. ఆ అనారోగ్యానికి సరైనటువంటి వైద్యాన్ని చేయించుకోవాలనే గట్టి ఆలోచనతో ఉంటారు. వెంటనే వైద్యాన్ని ప్రారంభిస్తారు కూడా. ప్రతి పని వాయిదా వేస్తూనే ఉంటారు. వెంటనే పని చేసేటువంటి లక్షణం పెద్దగా ఉండకపోవచ్చు. వ్యాపారం చేస్తూ ఉండేటువంటి వారికి వ్యాపారపరమైనటువంటి లాభాలు వస్తూ ఉంటాయి. అయితే ధనరూపంగా మాత్రం వచ్చేందుకు కొంత సమయం
పట్టచ్చు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి కూడా అనుకూలత కలుగుతూ ఉంటుంది, లాభం బాగా వస్తూ ఉంటుంది. అయితే చేతికి ఆ సొమ్ము రావడానికి మాత్రం కొంత సమయం పట్టచ్చు. అనవసరమైనటువంటి చోట నిల్వని చేయడానికి ఏమాత్రము ఇష్టపడరు. వడ్డీని ఆశించి ఎవరికి అప్పుగా వేయడాన్ని ఏమాత్రము ఇష్టపడరు కూడా. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు తరుణ గణపతిని కానీ పూజించినట్లయితే ప్రతి ఆలోచన కొత్తదిగా అవుతూ ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఇంటిని నవీకరించాలనేటటువంటి ఆలోచనతో గృహోపకరణాలని అలాగే ఇంటికి సంబంధించిన అందమైనటువంటి వస్తువుల్ని ఎక్కువ మొత్తంలో కొనే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఒకరికి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలించే అవకాశం తప్పక ఉంది. ఆలోచించి మాత్రమే వివాహాన్ని చేయడం ఎంతైనా అవసరం. ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అయితే ఉద్యోగం దేంట్లో చేరబోతున్నామో 1-2 మార్లు ఆలోచించుకోవడం, ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారిని కలుసుకుని మాత్రమే ఉద్యోగంలో చేరేలా చేయడం చాలా చాలా అవసరం. ఎంతోమందితో పెద్దలైనటువంటి వారితో వీరికి పరిచయాలు ఉండేటటువంటి కారణంగా అన్ని చోట్ల ఉద్యోగాలు లభించినప్పటికీ కూడా సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయే ప్రమాదం ఉంది, గుర్తించగలగాలి. బుధవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని ఆరాధించినట్లయితే అనుకున్న పనులన్నీ వెంటనే సానుకూలపడే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి విషయంలోనూ పొరపాటు కలగకుండా ఉండేలా ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. చెప్పదలిచినటువంటి విషయాన్ని మాత్రం సూటిగా చెప్తారు. న్యాయస్థానాన్ని ఏ సందర్భంలోనూ కూడా వాద వివాదాలు ఎంత వచ్చినప్పటికీ కూడా ఆశ్రయించరు. తప్పక అనుకూలంగానే పరిస్థితిని చక్కదిద్దుకుంటూ వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా మధ్యమంగా ఉంటారు. వైద్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడానికి ఆర్థికమైన నష్టం అనే భయంతో వెంటనే చేయించుకునే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. అది సరికాదు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం సకాలంలో వ్యాపార స్థలానికి వెళ్ళకపోయేటటువంటి కారణంగా మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేష లాభాన్ని సంతరించే అవకాశం కలగకపోవచ్చు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు బాలగణపతిని పూజించినట్లయితే తప్పక ప్రతిభని ముడిపడే అవకాశం గోచరిస్తోంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉండేటువంటి అందరూ కూడా చిన్నపిల్లల యొక్క చదువు కోసమని మరింతగా సొమ్ముని ఖర్చు పెట్టే విధానం గోచరిస్తూ ఉంటుంది. అలాగే ప్రదేశాన్ని మార్చాలనేటువంటి ఆలోచనకు వస్తారు. ముఖ్యంగా ఉద్యోగ ప్రదేశం కానీ లేదా నివసించేటువంటి ప్రదేశం కానీ తాత్కాలికంగా ఆ నిర్ణయం అనుకూలించవచ్చేమో కానీ శాశ్వతంగా ఆ నిర్ణయం సరి కాకపోవచ్చు. కుటుంబంలో ఒకరికి వివాహానికి సంబంధించిన ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తూ కనిపిస్తారు. కానీ వెంటనే కుదిరే అవకాశం చాలా తక్కువ. కుటుంబంలో ఒకరి మీద వచ్చినటువంటి తాత్కాలికమైన అపనింద మరింతగా బలపడకుండా ఉండేలాగా దానికి సంబంధించినటువంటి ఆలోచనతో ఆ నింద తొలగిపోయేందుకు ప్రయత్నం చేయడం చాలా అవసరం. ఎవరికి అప్పుని ఇయ్యరు, అప్పు తీసుకోవడానికి మాత్రం ఇష్టపడరు కూడా. బుధవారం సందర్భంగా తులారాశి వారు వరసిద్ధి గణపతిని పూజించినట్లయితే అనుకున్నటువంటి ప్రతిభని సిద్ధించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమంగా ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి శ్రద్ధని పాటించి తీరాల్సిందే. ముఖ్యంగా దూరభార ప్రయాణాలను వ్యాపారపరంగా చేసేటువంటి కారణంగా అనారోగ్యం పెరిగే అవకాశం గోచరిస్తోంది. వైద్య పరీక్షను చేయించుకోవడం తప్పనిసరి. కొత్తగా ప్రారంభించినటువంటి వ్యాపారం మెల్లగా ఎదుగుతుంది తప్ప ఒక్కసారి ఎదిగే అవకాశం ఉండకపోవచ్చు.
తనతో పాటు వ్యాపారాన్ని ప్రారంభించిన వారిలో ఒకరు తాత్కాలికంగా తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ బరువు మీద పడుతుందనే ఆలోచనతో ఇతరమైనటువంటి పనులను పెట్టుకోకపోవడం, వ్యాపారపు పని మీదే దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండడం ఎంతైనా అవసరం. ఉద్యోగాన్ని చేస్తుండేటువంటి వారికి ఉద్యోగం బరువుగానే అనిపిస్తూ ఉంటుంది. ఇటు వ్యాపారాన్ని కూడా చేస్తూ ఉండేటువంటి కారణంగా, అలాగే వృత్తిని చేస్తూ ఉండేటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. తీసుకున్నటువంటి అప్పుని వెంటనే తీర్చే అవకాశం కలక్కపోవచ్చు. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శక్తి గణపతిని పూజించడం వల్ల మానసికమైనటువంటి దృఢశక్తి కలిగే అవకాశం ఉంటుంది. పనులన్నీ సక్రమంగా అవుతాయి కూడా. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా బలంగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ శారీరకంగా అంతటి ధైర్య సాహస బలాలతో ఉండే అవకాశం తక్కువ. వైద్య పరీక్షను చేయించుకోవడానికి సొమ్ము అయిపోతుందనేటువంటి విధానంలో పొదుపుతనాన్ని పాటిస్తారు. అది ఏమాత్రము సరి కానే కాదు. దూరభార ప్రయాణాలను చేసి మాత్రమే ఉద్యోగాన్ని చేసే పరిస్థితిలో తాత్కాలికంగా ఉండొచ్చు. అయితే దీనివల్ల ముందు నాటికి ప్రయోజనం లభిస్తుంది కాబట్టి కొద్ది దూరం ప్రయాణించి ఉద్యోగం చేయవలసి వచ్చినా ఆ ఉద్యోగాన్ని అంగీకరించడం మంచిదే. కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు, అంటే విద్యార్థి దశలో ఉన్నవారికి మంచి అనుకూలమైనటువంటి కాలం ఇది. తప్పక మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బుధవారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీ గణపతిని పూజించడం వల్ల ఆకస్మిక ధనలాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అత్యుత్సాహంగా ఉంటారు. శారీరకంగా కూడా సంతృప్తికర విధానంతో ఉంటూ ఉంటారు. దేనికి భయపడేటువంటి తత్వంతో ఉండరు. ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడి చక్కనైనటువంటి ఆదాయ మార్గంగా వచ్చిన దానికి ఎంతో ఆనందపడుతూ ఉంటారు కూడా. రుణాన్ని తీసుకోరు. రుణాన్ని ఇవ్వడానికి అస్సలు ఏమాత్రము పడరు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి రుణం కావాల్సి వచ్చినప్పటికీ కూడా తీసుకోవడం, ఇవ్వడము లేకుండా చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వృత్తి చేస్తుండేటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన అసంతృప్త భావనని పొందరు. ఉన్నటువంటి వ్యావసాయిక భూమి మీద ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి తగినటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. అనుకూలించే అవకాశం కూడా గోచరిస్తోంది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించడం వల్ల చెప్పలేనటువంటి అదృష్ట లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయాన్ని సునిశ్చితంగా ఆలోచిస్తారు. ఏ విషయాన్నైనా సరే కుటుంబంలో ఉన్న అందరు సభ్యులతోనూ చర్చించి మాత్రమే ఒక నిర్ణయానికి వస్తారు. అంచేత ఏ విధమైన ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం దాదాపు ఉండకపోవచ్చు. పళ్ళ తోటలకి అలాగే కూరగాయల తోటలకి ముఖ్యమైనటువంటి ఆదాయం బాగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ఆరోగ్యం భంగమయ్యేటటువంటి సందర్భంలో మాత్రం వ్యావసాయికమైనటువంటి ఆ తోటల్లో రాత్రి నిద్రించడం, కాపలా కాయడం ఏమాత్రం సరైనటువంటి పని కాకపోవచ్చు. సక్రమంగా అన్ని పనులు జరుగుతున్నది లేనిది పరిశీలించుకుంటూ ఉండగా తప్పదు. తాత్కాలికమైనటువంటి వస్తు చౌర్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి 1-2 మార్లు ఆ విషయంలో తగినటువంటి జాగ్రత్తని తీసుకోవడం చాలా అవసరం. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు నృత్య గణపతిని పూజించడం చాలా మంచిది. ప్రతి విషయాన్ని కూడా సానుకూలపరచగలుగుతాడు ఆయన. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సంపూర్ణమైనటువంటి సంతృప్తికర భావనతోనే గోచరిస్తారు కుటుంబ సభ్యులందరూ కూడా. అందరూ కలిసి ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తిని మరమ్మతు చేసి బాగా పెద్దది చేయాలనేటువంటి ఆలోచనకు వస్తారు. అమ్మాలనే ఆలోచనని పూర్తిగా కోల్పోతారు. పెద్దలేడ సంపూర్ణమైనటువంటి వినయ విధేయత భావం చెడిపోకుండా ఉంటారు. ప్రతి పండుగని సశాస్త్రీయంగా జరుపుకోవాలనే చక్కనైన హైందవ ధర్మానికి సంబంధించిన ఆలోచనతో ఉంటారు. ముఖ్యంగా
ఆధ్యాత్మికమైన గురు దర్శనం మీరు కలిగే అవకాశం ఉంది. ఆ గురువు నేతృత్వంలో నడుస్తూ ఉండొచ్చు. ఎంత అయినప్పటికీ కూడా గురువునే సంపూర్ణంగా విశ్వసించడం కంటే తమ ఆలోచనని కూడా కలిపి ఆలోచించుకోవడం చాలా చాలా మంచిదని యథార్థాన్ని తెలియచేస్తుంది శాస్త్రం. బుధవారం సందర్భంగా మీనరాశి వారు ద్విజ గణపతిని పూజించడం ఉత్తమం. ఆ ద్విజ గణపతి ఆరాధన వల్ల కొత్తమైనటువంటి అనుకూల ఆలోచనలు లభిస్తాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. జీవితంలో తొందరగా అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవాలంటే గృహంలో ఎలాంటి ప్రత్యేకమైన నియమాలు పాటించాలి, ఇంట్లో ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా త్వరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఇంటి సింహద్వారం పైభాగంలో గణపతికి 2 వైపులా తొండం పైకెత్తి ఉన్నటువంటి ఏనుగులు ఉన్న చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా గృహంలో సభ్యులందరూ తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకు తొందరగా అదృష్టం కలిసి రావాలంటే గృహంలో ఆగ్నేయం మూల ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి. తడి కుంకుమతో గృహంలో ఆగ్నేయం మూల శ్రీం అనేటటువంటి ఒక అక్షరాన్ని రాయాలి. ఆ అక్షరానికి ప్రతిరోజు కూడా అగరబత్తులు చూపించటం, ధూపం వేయటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన బీజాక్షరం శ్రీం అనే బీజాక్షరం. ఆగ్నేయ దిక్కు అగ్నిదేవుడికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి అగ్నిదేవుడి ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి గృహంలో ఆగ్నేయం మూల శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాసి ప్రతిరోజు అగరబత్తులు చూపించాలి. ఇలా చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గృహంలో గుర్రం బొమ్మలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా సకల శుభాలను అందిపుచ్చుకోవచ్చు. ఋగ్వేదంలో దధిక్రావణ్ అనే పేరు కలిగిన సూక్తం ఉంది. ఆ సూక్తం కూడా గుర్రం విశిష్టతను గురించి వివరించటం జరిగింది. హయగ్రీవుడు గుర్రంతల ఆకారంలో ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. కాబట్టి గుర్రం అనేది సకల సంపదలకు అదృష్టానికి సంకేతం. గృహంలో వాయువ్యం మూల 2 గుర్రపు బొమ్మలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా కుటుంబంలో సభ్యులందరికీ తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా గృహంలో ఉన్నటువంటి సభ్యులందరికీ అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం చేసి మహిళామణులు 1 గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొద్దిగా జీలకర్ర రాళ్ళ ఉప్పు కలిపి ఆ నీటిని ఇంటి సింహద్వారం ముందు చల్లాలి. దీన్ని ద్వారశుద్ధి అంటారు. ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించడం ద్వారా ఇంట్లో ఉన్న సభ్యులందరికీ అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే వీలైనప్పుడల్లా మంగళ శుక్రవారాల్లో ఇంగువ ధూపం వేయటం ద్వారా కూడా ఇంట్లో ఉన్న సభ్యులకి అదృష్టం కలిసి వస్తుంది. నిప్పు కణికల మీద ఇంగువ పొడి చల్లి ఆ ఇంగువ ధూపం వేయటం ద్వారా గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తిని తొలగింపజేసుకొని సకారాత్మక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తులసి ఆకుల రసాన్ని వీలైనప్పుడల్లా ప్రదోష కాలంలో గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో మూలల్లో కొద్దిగా చల్లటం ద్వారా కూడా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గృహంలో సభ్యులకి అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే రాత్రిపూట వంటగదిలో 1 బకెట్ నిండా నీళ్లు పోసి ఈశాన్యం మూల ఉంచి ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని మొక్కల మొదట్లో పోయాలి. ఇలా చేయటం ద్వారా ఇంట్లో ఉన్న సభ్యులందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా సభ్యులందరూ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా రేపు మాస శివరాత్రి. ఈ సందర్భంగా ఈశ్వరుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటిస్తే శివానుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.